రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము 17వ వచనము. ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు, మీతో కూడానున్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు, భయపడకుడి, జడియకుడి. ప్రియులారా, ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినప్పుడు మరి ఇశ్రాయేలీల మీదకి దండెత్తి వచ్చినటువంటి మోయాబీయులు, అమ్మోనీయులు, మోయోనీయులు వీరందరూ కూడా దండెత్తి వచ్చినప్పుడు యెహోషాపాతు చాలా భయపడతాడు. మరి యెహోషాపాతు భయపడి దేవుని యొద్ద విచారణ చేయటానికి తన మనస్సును నిలుపుకొని ఉపవాస దినము చాటిస్తాడు. అదేవిధంగా ఆ ఉపవాస దినము పాలు పంచుకొని ప్రార్థన చేస్తాడు. దేవా, మరి మేము ఇంత గొప్ప సైన్యంతో పోరాడటానికి మాకే శక్తి లేదు, ఏమి చేయాలో మాకు తోచటం లేదు, నీవు మాకే దిక్కు అని చెప్పి ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన ప్రవక్త ద్వారా సెలవిస్తాడు. ఎంత గొప్ప సైన్యం వచ్చినా మీరు భయపడకండి, జడియకండి, మీరు అవసరం లేదు, ఈ యుద్ధాన్ని నేను జరిగిస్తాను అని చెప్పి దేవుడు వారిని ధైర్యపరుస్తాడు. మరి ఆ సందర్భంలోని వాక్య ధ్యానము. మరి ఈ యుద్ధంలో మీరు పోట్లాడవలసిన నిమిత్తం లేదు. మరి కొన్ని యుద్ధాలలో దేవుడు పోట్లాడమంటాడు, కొన్ని యుద్ధాలలో పోట్లాడవలసే అవసరమే లేదు. ఎందుకంటే దేవుడు అలాంటి వాటన్నిటి నుంచి మనలను విడిపిస్తాడు. మన పక్షంన ఆయన యుద్ధం చేస్తాడు. మన శక్తి చాలనప్పుడు, శత్రువులు అనేకములు మన మీదకి వచ్చినప్పుడు మనలను ఊరకే విడిచిపెట్టే దేవుడు కాదు. అది మనుషులైనా, మనుషుల యొక్క ఆలోచన తలంపులైనా మన మీదకి శత్రువులలా దూసుకొని వస్తున్నప్పుడు దేవుడు అద్భుత రీతిగా కనికరము చూపిస్తాడు. ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో ఆయన మనకు విడుదల అనుగ్రహిస్తాడు. అది ఆయన యొక్క శక్తి మాత్రమే. కాబట్టి ఈ రీతిగా ఆ శక్తి అనేది పనిచేస్తూనే ఉంటుంది. ఎప్పుడైతే దేవుడు మనతో పాటు ఉండి మన పక్షంని యుద్ధం చేస్తాడో మనము ఊరకొండాలంతే. భయపడకూడదు, జడియకూడదు, చూడాలి ఏమి జరుగుతుంది అనేది చూస్తూ ఉండాలి. జరిగిన దానిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండాలి. అది ఒక్కొక్కసారి మనకు చేతనవునప్పుడు, మనం భయంకరమైన స్థితిలో ఉన్నప్పుడు, విరిగి నలిగిపోయిన స్థితిలో ఉన్నప్పుడు, ఇక మాకు శక్తి సరిపోదు అని అనుకున్నప్పుడు దేవుడు చేసేటువంటి కార్యాలను మనము ఊరకనే నిలుచుండి చూచుట అనేది ఎంతో ప్రాముఖ్యము. అప్పుడు ధైర్యం వస్తుంది, బలము వస్తుంది, విశ్వాసము మనలో దృఢపడుతుంది. కాబట్టి దేవుని యొక్క శక్తి యందు నమ్మిక ఉంచుదాము. అన్ని యుద్ధాలు, అన్ని పోరాటాలు మనము చేయదగినవి కావు. మన వల్ల కానివి దేవుని చేతికి అప్పగించాలి. ఆయనే మన పక్షమున ఆ యుద్ధములు, ఆ పోరాటములు జరిగిస్తాడు. అది మనుషులైతేనేమి, పరిస్థితులైతేనేమి, ఆలోచన తలంపులైతేనేమి, ఏవైనా సరే మన పక్షమున పోరాటము చేసి మనకు విజయాన్ని అనుగ్రహించువాడు మన దేవుడే. కాబట్టి మనం చేయవలసిందేంటి? ఆయన దయచేసే రక్షణను చూడాలి. భయపడకుండా, జడియకుండా ఆయన సన్నిధానములో నమ్మకముతో నిరీక్షణ కలిగి వేచి ఉండాలి. మరి అప్పుడు దేవుడు తన శక్తిని అంతటినీ కూడా మన ఎదుట కనపరుస్తాడు. మన ద్వారా లోకానికి తెలియజెప్పుతాడు. సకల జనులు ఆయన శక్తిని తెలుసుకునేటట్లు దేవుడు చేస్తాడు. మరి ఆ శక్తిని మనం అనుభవిద్దాము. మరి దేవుడు మన పక్షమున పోరాటం కూడా మనము చూచి దేవుని నామాన్ని ఘనపరిచే వారముగా ఉందాము. ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన గొప్ప దేవ, ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. ఇప్పటివరకు కాపాడిన విధానం అంతటిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో అద్భుతమైన నీ కృపలో భద్రపరిచి నడిపించారు. మరి ఒక నూతన దినమును మా జీవితాల్లో అనుగ్రహించినందుకు వందనాలయ్యా. మీరు ఇచ్చిన వాక్యమును బట్టి వందనాలు. అవును, ప్రతిరోజు మేము యుద్ధములు, పోరాటములు చేయవలసిన వారమై ఉన్నాము ఈ లోకంలో. అయితే మీరు మా పక్షమును యుద్ధములు చేసి మాకు విజయాలను అనుగ్రహించటానికి సిద్ధముగా ఉన్నటువంటి దేవుడవు. కాబట్టి మా కాలగతులు అన్నీ నీ వశములో ఉన్నాయి. మా శత్రువులు నీ వశమున ఉన్నారు. సమస్తాన్ని నీ చేతులకి అప్పగించుకొంచుండగా మా యొక్క ప్రతి పరిస్థితితోనూ, మనుషులతోనూ, వారి ఆలోచన తలంపులతోనూ మా పక్షంన మీరే యుద్ధము కొనసాగించి గొప్ప విజయాలను మాకు అనుగ్రహించి మీ నామాన్ని మా ద్వారా ఘనపరుచుకోవలసిందిగా మహిమ, ఘనత, ప్రభావములు మీకే ఆరోపిస్తూ నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి పొందుచున్నాము తండ్రి. ఆమేన్.